ఇక టికెట్లు ఎవరికో ఢిల్లీకి చేరిన ఫ్లాష్ సర్వే రిపోర్ట్, కాసేపట్లో కాంగ్రెస్ సిఇసి భేటీ, ఆశావాహుల్లో కొనసాగుతున్న టెన్షన్, అస్థినాలో ఆస్పిరెంట్స్ టికెట్ల కోసం ఫైరవీలు, బీఆర్ఎస్ నుంచి ఇటీవల కాంగ్రెస్ లో చేరిన వాళ్లకు టికెట్లు లేనట్టేనా? కాంగ్రెస్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ సునీల్ కన్గోలు టీం నిర్వహించిన ఫ్లాష్ సర్వే రిపోర్ట్ ఢిల్లీకి చేరింది. కాసేపట్లో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ జరగనుంది. ఈ సర్వే నివేదిక ఆధారంగా రాష్ట్రంలోని 13 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. దీంతో మరి పలువురు ఆశావాహులు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. టికెట్ల కోసం ఏఐసిసిలోని తమ ఛానళ్ల ద్వారా లాబింగ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. 11 స్థానాలకు అభ్యర్థులను మొదటి జాబితాలను ప్రకటించాలని భావించిన కాంగ్రెస్ అధినాయకత్వం చివరి క్షణంలో వాటిని 4ంటికే పరిమితం చేసింది. మిగతా 7 సెగ్మెంట్లను పెండింగ్ లో పెట్టింది. ఇందులో బీఆర్ఎస్ నుంచి ఇటీవల కాంగ్రెస్ లో చేరిన వారి స్థానాలు 4 ఉండటం, వారిలో టికెట్ కేటాయించవద్దని సీనియర్లు పట్టుబట్టడం ఏఐసిసి రంగంలోకి దిగింది. మరోమారు ఫ్లాష్ సర్వే నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సునీల్ కన్గోలు టీం మొత్తం 13 సెగ్మెంట్లలో ఫ్లాష్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన వారికి టికెట్లు ఇవ్వడం వల్ల నష్టం జరుగుతుందని రిపోర్టు వచ్చినట్లు తెలుస్తుంది. ఈ లెక్కన బొంతు రామ్మోహన్ అవుట్, పట్టం సునీత మహేందర్ రెడ్డి చేవెల నుంచి అవుట్ అయ్యేటువంటి అవకాశం, చంద్రశేఖర్ రెడ్డి, అల్లు అర్జున్ మామ మల్కాజిగిరి, నీలం మధు మెదక్కు టికెట్ రావడం అనుమానమేనన్నటువంటి వాదన బలంగా వినిపిస్తుంది. ఇవాళ సాయంత్రం ఢిల్లీలో భేటీ అయ్యే కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ ఎవరెవరి అభ్యర్థులుగా ఫైనల్ చేస్తుంది, ఏ స్థానాలు పెండింగ్ లో పెడుతుంది అన్నటువంటి చర్చ కొనసాగుతా ఉన్నది. ఇక కాంగ్రెస్ లోకి కూడా బాజిరెడ్డి రాబోతా ఉన్నాడు. సరే, అది వేరే విషయం అనుకున్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ నలుగురు కూడా పట్నం సునీత మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ నుంచే రావడం జరిగింది. చంద్రశేఖర్ రెడ్డి ఇంతకుముందు మల్కాజ్గిరి బీఆర్ఎస్నే ఉండేది, నీలం మధు బీఆర్ఎస్ఏ, మరో పక్కన రామ్మోహన్ మాజీ మేయర్, ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ నుంచి. వీళ్ళందరికీ కూడా టికెట్లు కట్ అయిపోయేటువంటి అవకాశం స్పష్టంగా కనబడతా ఉంది. వాళ్ళకి టికెట్లు ఇచ్చేటువంటి ఆస్కారం కనబడట్లేదు. టికెట్లు వాళ్ళకి ఇవ్వమని చెప్పేసి సునీల్ కన్గోలు టీం అయితే చెప్తా ఉన్నది. వీళ్ళు ఇప్పుడు కక్కలేక మింగలేక మరి ఏడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకు ఒక పక్క ఈ పార్టీ లేరు, ఇప్పుడు ఆ పార్టీ లేరు. ఇప్పుడు మేము పోయిందే ఎంపీ టికెట్ల కోసం రా బాబు అని చెప్పేసి అంటే వాళ్ళకి టికెట్లను కట్ చేయాలని చెప్పేసి సునీల్ కన్గోలు టీం అంతా ప్రయత్నాలు చేస్తూ ఉంది. అదే చర్చ నడుస్తూ ఉంది. మరి ఇప్పుడు వీళ్ళు మళ్ళీ టికెట్ ఇవ్వకపోతే మళ్ళీ వచ్చి బీఆర్ఎస్ కనువ కప్పుకుంటారా, మళ్ళీ వచ్చి బీజేపీ వైపు అయినా పోతారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది అంతిమంగా పోటీ చేయడం, ఏ పార్టీ అయినా పర్లేదు వాళ్ళకు. ఇది మొత్తం టికెట్లు ఎవరికో అన్నటువంటి ఒక చర్చ నడుస్తూ ఉంది. పూర్తి సంబంధించినటువంటి సునీల్ కన్గోలు నిర్వహించినటువంటి 13 సెగ్మెంట్లను నిర్వహించినటువంటి తాజా సర్వే రిపోర్టుని ఏఐసిసికి పంపించడం జరిగింది. మరి ఫైనల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఒక పక్కన వీళ్ళకే ఇస్తారా టికెట్లు, లేకపోతే అక్కడ ఆల్టర్నేట్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరున్నారు పార్టీలో ఇన్ని రోజుల బట్టి అనేది ఒకసారి మళ్ళీ చూసుకొని ఇచ్చేటువంటి ఆస్కారం అయితే కనబడుతుంది. చూడాలి మరి టికెట్లు ఎవరికి వస్తాయి ఏందనేది. ఇది ఇట్లా ఉంటే కాంగ్రెస్లోకి బాజిరెడ్డి నిజామాబాద్ నుంచి ఎంపీగా బరిలోకి దిగే ఛాన్స్ 1-2 రోజులు హస్తం గూటికి ఇందూరులో మారిన ఈక్వేషన్స్. ఇది చూడాలి ప్రజలారా, మనం ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. కాంగ్రెస్లోకి బాజిరెడ్డి అంటే ఒక్కసారి మనం అర్థం చేసుకున్నట్టయితే ఉంటే ఇవాళ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్లు, ఓడిపోయినటువంటి లీడర్లు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో పోయి వాళ్ళే నిలబడతారు. కాంగ్రెస్ పార్టీలో ఓడిపోయిన పోయి మళ్ళీ బీజేపీతో దోస్తానం చేస్తాడు. బీజేపీలో ఓడిపోయిన వాళ్ళు వచ్చి మళ్ళీ టీఆర్ఎస్లో చేరుతారు. అంటే ఈ ప్రభుత్వం ఏది ఉన్నప్పటికీ మనుషులు మాత్రం ఒకటే ఉంటా ఉన్నారు. ఇది కదా మారాల్సింది. ఇలా ఉన్నటువంటి దొంగలు ఆ పార్టీలోకి పోయిన తర్వాత మరి దొంగలు కాకుండా ఉంటారా? కాబట్టి అంతిమంగా ప్రజల పిచ్చోళ్ళలాగా ఇలా మరి చేస్తూ ఉంది రాజకీయ నాయకులంతా. మొత్తం అంతా ఈ బీఆర్ఎస్ ముఠా బ్యాచ్ అంతా దోచుకున్నటువంటి సొమ్మును మళ్ళీ దాచుకోవడానికి, వాటిని కాపాడుకునేందుకు మళ్ళీ అధికార పక్షం దగ్గరికి వెళ్తూ ఉన్నది. మళ్ళీ రేపు రాని తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ అధికారంలోకి రాని మళ్ళీ ఇదే బాజిరెడ్డి వస్తాడు, ఇదే గుత్త సుఖేందర్ రెడ్డి వస్తాడు, ఇదే సంబంధించినటువంటి రామ్మోహన్ రావు వస్తాడు, నీలం మధు వస్తాడు. వీళ్ళందరూ కూడా మళ్ళీ పార్టీ మారేటువంటి అవకాశం, మళ్ళీ వాళ్ళకి టికెట్లు. కాబట్టి దీన్ని మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్లోకి బాజిరెడ్డి వచ్చిన తర్వాత అంటే ఇప్పటికే 4 సీట్లను బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి 4కి టికెట్ ఇచ్చింది, టికెట్ల ప్రపోజల్ పెట్టింది. ఇది కాంగ్రెస్ పార్టీ. ఎవరు? నీలం మధు, చంద్రశేఖర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, రామ్మోహన్ రావు 4కి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుందట. మొదటి నుంచి పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళకేమో మొండిజే చూపెడుతుందట. బాజిరెడ్డి ఇవాళ వచ్చేదంటే మళ్ళీ నిజామాబాద్ నుంచి టికెట్ ఇస్తారట. అంటే ఇక సరైనటువంటి వాళ్ళ యొక్క బాజిరెడ్డి ఒకడే ఉన్నాడు అక్కడ. కాంగ్రెస్ పార్టీని ఇన్ని రోజులు నడిపించినటువంటి వాళ్ళకి సీట్ ఇవ్వచ్చు కదా, ఒకసారి ఇవ్వచ్చు కదా వాళ్ళకి అవకాశం. ఏమని చెప్పిండు గతంలో ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణం స్వీకారం చేసినప్పుడు చెప్పిండు కదా, మేము కార్యకర్తలు అందరి అభిప్రాయం మేరకు మేము తీసుకుంటాం, మా దగ్గరికి ఎవరు వచ్చి కూడా చక్కగా వచ్చి కన్ను కప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు, మేము దానిపైన ఎంక్వైరీ చేసుకుంటాం, మీరు మంచోడో కాదని చెప్పేసి వెనక ముంగడ చూస్తాం,
ఇక అవి అంతా చెప్పాడు ముచ్చట. ఏది మరి ఇక్కడ వీళ్ళందరూ తీసుకొని వచ్చి మళ్ళీ పార్టీ కండవ కప్పుతా ఉన్నాడు. దీనిపైన ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది ప్రజలారా. ఇక నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరబోతున్నట్టు తెలుస్తుంది. నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుంచి ఆయనను బరిలోకి దింపేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేసినట్టు సమాచారం. అక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా ధర్మపురి అరవింద్ బరిలోకి దిగనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు బీజేపీ టికెట్ కేటాయించింది. ఈ నేపథ్యంలో అదే మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత బీఆర్ఎస్ బాజిరెడ్డిని బరిలోకి దింపేందుకు రెడీ అవుతుంది. ఇక ఈ తరుణంలోనూ ఊహించని పరిణామం చోటు చేసుకోబోతుందని సమాచారం అందుతుంది. కాంగ్రెస్ నేతలు ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ స్థానం నుంచి పోటీ చేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆశలు పెట్టుకున్నారు. బాజిరెడ్డి గోవర్ధన్ చేరితే పరిస్థితి ఎలా ఉంటుంది, కాంగ్రెస్ అధినాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నది హాట్ టాపిక్గా మారింది. నిజంగా కూడా నిజామాబాద్లో కొంత ఎమ్మెల్యేగా ఓడిపోయినటువంటి వ్యక్తి ఏది ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కాబట్టి ఈయనకు కనుక టికెట్ ఇచ్చినట్టయితే ఉంటే కొంత ప్లేస్ కలిసి వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇక ఈయనకు ఇచ్చినట్టయితే ఉంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ బొర్ల పడుతుంది. ఈ 4 స్థానాలు కూడా నేను అయితే నిజంగా చెప్తా ఉన్నా. ఇప్పుడు ఏదైతే 4 స్థానాలు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి బయటకు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, ఏది ఒకటేమో చేవెళ్ళ, సికింద్రాబాద్, మరొక పక్కన మెదకు, మల్కాజ్గిరి, ఈ సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో ఈ యొక్క పార్లమెంట్ సెగ్మెంట్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి చేరినటువంటి వాళ్ళని నిలబెట్టినట్టయితే ఉంటే అక్కడ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్ అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. కాబట్టి ఈసారి ఆలోచిస్తుందా మరి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర సర్కారు, లేకపోతే వచ్చినటువంటి ఇది అరువుకు తెచ్చుకున్నటువంటి నేతలకే మళ్ళీ టికెట్ ఇస్తుంది అనేది కూడా మనం చూడాలి. ఇది చూద్దాం మరి ఏం బాజిరెడ్డికి మరి ఇస్తారా, లేకపోతే ఎవరికి పంగనామాలు పెడతారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇంతకుముందు మొదటి నుంచి ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తారా, కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకి ఇస్తారా చూద్దాం.